నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 50వ కీర్తన 15వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ప్రతి కాలములలో ఆయన మనకు తోడుగా ఉండేటటువంటి దేవుడు. పరిస్థితులు క్షేమముగా ఉన్నప్పుడు అనేకులు మనతో ఉండవచ్చు. ఆపదను ఎదుర్కొనేటటువంటి సమయాలలో అనేక మంది మనల్ని విడిచిపెట్టవచ్చు. అట్టి పరిస్థితులలో కొందరు తమ ఆపదను బట్టి తమకు అపాయము కలుగు చేసుకునేటటువంటి వ్యక్తులను ఎందరినో సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీరును ఏదైనా ఆపదలో ఉండి విచారపడుతూ ఉన్నారా? కృంగి ఉన్నారా? అయితే ఈ దినాన ప్రభు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మీకున్నటువంటి ఆపద ఏదైనప్పటికీ ఆయన మన మొర్ర ఆలకించి మనలను విడిపించేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనాల వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో ప్రవక్తల శిష్యుని భార్య దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చి తాను కలిగి ఉన్నటువంటి ఆపదను స్థితిని గురించి తెలియపరిచినటువంటి విషయాలు అక్కడ మనం గమనించగలం. ఆ సందర్భంలో దైవజనుడు తనతో చెప్పినటువంటి మాట చొప్పున ఆమె చేసి ఆశ్చర్యరీతిగా తాను కలిగి ఉన్నటువంటి అప్పంతటిని తీర్చుకున్నటకును, ఆ తర్వాత వారు బ్రతుకుటకును అద్భుతమైనటువంటి మార్గాన్ని ప్రభు అనుగ్రహించి అప్పులు వారి చేతిలో నుండి దేవుడు వారిని విడిపించిన విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఈ దినం మీరు కలిగి ఉన్నటువంటి ఆపద స్థితికి కారణమైన పరిస్థితులు ఏవైనప్పటికీ దేవుని యొద్దకు రండి, ఆయనకు మొరపెట్టండి. నిశ్చయంగా ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. ఆ విడుదల పొందేటటువంటి మీరు చేసేటటువంటి మరొక పని ఏంటంటే, 50వ కీర్తన 15వ వచనం రాయబడినటువంటి ఆఖరి మాటలో నీవు నన్ను మహిమపరిచెదవు అని కూడా ఇక్కడ తెలియజేయడం మనం గమనించగలం. నిజమే, ఆయన మనల్ని విడిపించటం మాత్రమే కాదు, మనం ఆయనను మహిమపరచు వారినిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను మార్చేటటువంటి దేవుడుగా ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితాలలో ప్రభు చేయు కార్యాల ద్వారా ఆయన మహిమ పొందాలని కోరుతున్నారు. అంతేగాని మనము అవమానభరితలోగుట ఆయనకి ఎంతమాత్రం కూడా ఇష్టం లేదు. గనుక మీరున్నటువంటి ఆపద స్థితిని బట్టి ఏమాత్రం అధైర్యపడక, కృంగిపోక, చెడు ఆలోచనలకు మీ హృదయానికి చోటివ్వక ప్రభుకు మొరపెట్టండి. నాడు ప్రవక్తల శిష్యుని భార్యను, ఆమె కుటుంబాన్ని ఏ విధంగా ప్రభు విడిపించి ఆ కుటుంబానికి మేలు చేసి వారు ప్రభువును మహిమపరిచే వారినిగా ప్రభు మార్చాడో, అదే కృపకు ఈ మాటలు విన్న నా ప్రియులకు మిమ్ములను పరిశుద్ధాత్మ దేవుడు పాత్రులనుగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల ఆత్మకు మేలు కలుగుటకై పరిశుద్ధాత్ముడు వారిని దర్శించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని నిధనం పొందినటువంటి మా ప్రియులను దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను ఆశీర్వదించండి. ముందున్నటువంటి కాలమంతా మీ కృపాక్షేమలు మా ప్రియులకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక. ఆమేన్.